నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా మన జీవితాన్ని మార్చే జ్ఞానం ఎక్కడో పాత పుస్తకాల పుటల్లో దాగి ఉంటుందని? అచ్చమలాంటిదే ఈరోజు మనం చెయ్యబోతున్నాం. 1968 అక్టోబర్ నాటి అఖండ జ్యోతి సంచికలోకి ప్రయాణిద్దాం. అందులోని శాశ్వత సత్యాలను కలిసి తెలుసుకుందాం. అయితే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు ఈ జ్ఞానాన్ని మనకందించిన యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీకి మనస్సులోనే నమస్కరించుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకు దారి చూపేది వారి దివ్యమైన వాక్యే కదా. సరే, ఈ సంచికలో ఒక అద్భుతమైన జాగృతి మార్గాన్ని చూపించారు. దాన్ని మనం ఓ 5 భాగాలుగా చూద్దాం. శాశ్వత జ్ఞానం నుంచి మొదలుపెట్టి ఆత్మజ్ఞానం, సత్కర్ములు, మనస్సులోని విశ్వం, చివరగా దైవిక శాంతిని ఎలా పొందాలో తెలుసుకుందాం. ఇది మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక పక్కా రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. మొదటిది శాశ్వత జ్ఞాన జ్యోతి. అసలీ ఆధ్యాత్మిక అన్వేషణ అంటే ఏంటి? ఎక్కడ మొదలవుతుంది? ఆలోచించండి. ఏ గొప్ప ప్రయాణమైనా సరే మనం ఒక మార్గంలో ఉన్నామని గుర్తించడంతోనే కదా మొదలయ్యేది. ఆ గుర్తించడమే మొదటి అడుగు. మరి ఆ మొదటి అడుగు ఏంటో చూద్దాం. సరే, ఒక మార్గం ఉందని తెలిసిందే. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనందరికీ వచ్చే ప్రశ్న, ఎక్కడ మొదలు పెట్టాలి అని. సమాధానం ఎక్కడో బయటలేదు, మన లోపలే ఉందే. అదే ఆత్మజ్ఞానానికి పునాది. మన అస్తిత్వపు మూలాన్ని అర్థం చేసుకోవడం, అదే ఈ ప్రయాణంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఈ సంచికలోని ఆస్తికత, మానవ జీవన్కి అనివార్య ఆవశ్యకత అనే ఆర్టికల్ ప్రకారం ఈ మొత్తం ప్రయాణానికి పునాది ఒక్కటే, అదే ఆస్తికత. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఈ విశ్వాన్ని నడిపే ఓ అద్భుతమైన శక్తి ఉందని, ఆ శక్తి యొక్క ఒక చిన్న అంశం మనలోనే ఉందని గట్టిగా నమ్మడం. ఆ నమ్మకం లేకపోతే మన పనులకి ఒక అర్థం ఉండదు, ఒక దారి ఉండదు. నిజానికి మన జీవితానికి అసలైన అర్థాన్నిచ్చేదే ఈ నమ్మకం. ఇంకో అద్భుతమైన విషయం, ఆత్మత్యాగి సర్వోచ్చ ధర్మ్ అనే ఆర్టికల్లో ఉంది. అసలైన మతం, అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? కేవలం పూజలు, ప్రార్థనలేనా? కాదు. అందరి మంచి కోసం మనం నిస్వార్థంగా మనల్ని మనం అర్పించుకోవడంలోనే అసలైన ధర్మం ఉంది అంటుంది ఈ వ్యాసం. ఎంత గొప్ప మాట కదా. మనకు శాంతి ఎలా వస్తుంది? దీనికి సమాధానం ప్రేమ్ విస్తార్సే పరమాత్మాకి ప్రాప్తి, ఆత్మాకో శాంతి ఇస్ ప్రకార్ మిల్తీ హై అనే 2 ఆర్టికల్స్లో దొరుకుతుంది. శాంతి అనేది ఏదో సంపాదించడం వల్ల రాదు, ఆస్తులు కూడబెట్టినా విజయాలు సాధించినా రాదు. మరెలా? మన ప్రేమను, దాన్ని విస్తరింపజేసినప్పుడు, అందరికీ పంచినప్పుడే అసలైన నిజమైన శాంతి మన సొంతమవుతుంది. సరే, ఇప్పటిదాకా నమ్మకం, ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. కాని అవన్నీ మనసులో ఉంటే సరిపోతుందా? లేదు కదా. వాటిని చేతుల్లోకి తీసుకురావాలి. అదే సత్కర్మల శక్తి. మన లోపలి మంచిని బయటి ప్రపంచానికి ఉపయోగపడే పనులుగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. మనం నీచమైన ఆలోచనల నుండి శ్రేష్టమైన జీవితం వైపు వెళ్లాలంటే అదేదో రాత్రికి రాత్రి జరిగిపోయే మ్యాజిక్ కాదు. దానికొక ప్రాసెస్ ఉంది. ఇక్కడ చూడండి, 4 స్పష్టమైన దశలు. ముందుగా మనలోని లోపాలను గుర్తించాలి. ఆ తర్వాత వాటిని అధిగమిస్తానని గట్టిగా సంకల్పించుకోవాలి. మూడోది, మంచి పనులు చేయడం మొదలుపెట్టాలి. ఇక ఫైనల్గా ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఈ సంచికలో అణుశక్తి అభిశ్రాప్ అథవా వరదాన్ అనే ఒక ఆర్టికలుంది. అద్భుతమైన పోలికది. న్యూక్లియర్ ఎనర్జీని చూడండి. అది మంచిదా చెడ్డదా దాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గరున్న ప్రతి శక్తి అంతే. అది డబ్బైనా, తెలివైనా, అధికారమైనా సరే, దాన్ని మనం మంచికి వాడితే వరమవుతుంది, చెడుకు వాడితే శాపమవుతుంది. చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే, మనలో చాలామంది రోజూ పనికి వెళ్తాం, కష్టపడతాం. అది కేవలం బ్రతకడం కోసమేనా? కాదంటోంది అనవర్త్ శ్రమ్ ఏక్ తపశ్చర్య అనే వ్యాసం. మనం చేసే ప్రతి పనిని శ్రద్ధగా, అంకితభావంతో చేస్తే ఆ శ్రమే ఒక గొప్ప తపస్సవుతుందట. ఆలోచిస్తే ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు మన ప్రయాణం బయటి ప్రపంచం నుంచి లోపలి ప్రపంచంలోకి వెళ్తుంది. అదే మన మనసులోని విశ్వం. మనం బయట ఎన్ని విజయాలు సాధించినా మన లోపలున్న ప్రపంచం అంతకన్నా చాలా పెద్దది, చాలా శక్తివంతమైనది. మన మనసులో దాగున్న అపారమైన శక్తుల గురించి, వాటి రహస్యాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఒక ప్రశ్న. మన కంటికి కనిపించని, చెవికి వినిపించని విషయాలను మన మనస్సు తెలుసుకోగలదా? అంటే పంచేంద్రియాలకు అతీతంగా గ్రహించడం సాధ్యమేనా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. చూద్దాం దీనికి సమాధానమేంటో. ఆ ప్రశ్నకు జవాబు
ఇంద్రియాతీత్ జ్ఞాన్ మనుష్యకేలియే నితాంత్ సంభవ్ అనే ఆర్టికల్లో చాలా స్పష్టంగా ఉంది. అలాంటి ఇంద్రియాతీత జ్ఞానమనేది ఏదో అద్భుతం కాదట, అది మనందరిలోనూ ఉన్న సహజమైన శక్తేనట. అంటే ప్రశ్న ఇది సాధ్యమా అని కాదు, మనలో నిద్రపోతున్న ఆ శక్తిని ఎలా మేల్కొలపాలి అనేదే అసలైన ప్రశ్న. అసలు మన అంతరంగం ఒక చిన్నపాటి విశ్వం లాంటిది. ఈ సంచికలోని కొన్ని ఆర్టికల్స్ మన శరీరాన్నే కొండలు, నదులు ఉన్న ఒక మైక్రోకాస్మోస్లో వర్ణించాయి. శబ్దతత్వం గురించి చెప్పే యాసాలు మాటకున్న అద్భుతమైన శక్తిని వివరిస్తాయి. వీటన్నిటి సారాంశం ఒకటే: సరైన సాధన చేస్తే మనలో నిద్రపోతున్న శక్తి కేంద్రాలను మేల్కొల్పవచ్చు. మన చైతన్యం గడిచిపోయిన సంఘటనలను కూడా గ్రహించగలదు. సరే, మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం. దైవిక శాంతిని పొందడం. ఇంతసేపు మనం తెలుసుకున్న జ్ఞానం, మనం చేసే మంచి పనులు, మన లోపలి సాధన, ఇవన్నీ కలిపి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఆ చివరి గమ్యం ఏంటి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో, శాశ్వతమైన శాంతికి మార్గమేంటి? అది ఒక్క అడుగులో అయ్యే పని కాదు. ఇదిగో ఈ 5 స్తంభాల మీదే ఆ మార్గం నిలబడి ఉంది. అచంచలమైన విశ్వాసం అంటే ఆస్తికత, నిస్వార్థమైన కర్మ అంటే ఆత్మత్యాగం, మన లోపలి ప్రపంచాన్ని జయించడం అదే సాధన, ప్రేమను అందరికీ పంచడం అంటే ప్రేమ్ విస్తార్, వీటన్నిటినీ అర్థం చేసుకుని జీవించడం అదే సమజ్దారీ. చూశారా, ఇవన్నీ వేరువేరు కాదు, అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మరి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయపడే ఒక శక్తివంతమైన సాధనమేమైనా ఉందా? ఉంది. గాయత్రీ శక్తి తత్వ వివేచన్ అనే వ్యాసం ప్రకారం గాయత్రీ ఉపాసన ఒక సర్వోన్నతమైన మార్గం. దైవిక శక్తితో కనెక్ట్ అవ్వడానికి, మన ఎదుగుదలను వేగవంతం చేయడానికి ఇదొక అద్భుతమైన పద్ధతి. సరే, ఇదంతా విన్న తర్వాత ఒక ప్రశ్నతో ముగిద్దాం. దారి అయితే తెలిసింది. మరి ఇప్పుడు ఈ క్షణం నుండి ఈ దారిలో నడవడం కోసం మనం వేయబోయే మొదటి అడుగు ఏంటి? ఆ ఒక్క అడుగు చాలు ఈ గొప్ప ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి.